మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మేషరాశికి 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు, శుక్రుడు, గురువు. గురువు కూడా అంత పెద్దగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. బుధుడు బాగున్నాడు. రాహువు, శుక్రుడు, బుధుడు. అయితే దీంట్లో పెద్ద ఇబ్బంది ఉంది. రాహు వల్ల మీ డబ్బులు వస్తాయి, నిలబడతాయి. రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. అనుకోని సంపాదన వస్తుంది. అబ్బో బాగా సంపాదించాలని సంతోషపడతారు. కానీ శని 12ంట, 4ంట గురువు, మరి 8ంట కుజులు రావడం వల్ల విపరీతమైన జబ్బులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగులుతారు, చేసే ఉద్యోగం పోవటం, బతుకుదురు దెబ్బతింటాం, ఆదాయం రాకపోవటం, విపరీతమైన ఖర్చులు రావటం, ఎంత డబ్బులున్నా కూడా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం, ఇది పూర్తిగా కనబడుతుంది. దీని నుంచి మీరు బయటపడాలి అనుకునేటట్లయితే ముందుగా శనికి, గురువుకి, కుజుడికి జపాలు చేయాలి. శనికి 19,000, కుజుడికి 7,000, గురువుకు 16,000 జపం చేయించుకొని శనికి నల్ల నువ్వుల దానం, గురువుకి శనగల దానం, మరి కుజుడికి కందుల దానం చేయాలి. ఇది చేయడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చెప్పుకోవాలి. ఆ జాతకం చూసుకోవాలి. ఈ విధంగా కనుక మీరు ఉంటే ఈ రాశి వాళ్ళు ఇదివరకు ఎప్పటి నుంచో సంపాదించిన సంపాదన మొత్తం పోయి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని అప్పుల పాలైపోయి బతుకు తెరువు లేక తీరా ప్లాట్ఫారం అయ్యే పరిస్థితి కనబడుతుంది. మీరు భయపడడానికి కాదు నేను చెప్పేది, ఉన్నది నిక్కచ్చిగా చెబుతున్నా. ఈ రాశి ఫలితం ఇట్లా ఉంది. మరి గ్రహస్థితి ఇది గోచారం అంటారు. పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం. గోచారం 25 వంతులే, గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. గ్రహచారంలో మంచి ఉంటే కొంత మార్పు వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రహచారం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు తగిన శాంతి చేసుకోండి. అట్లా లేకపోతే చాలా కష్టం, చాలా నష్టం. ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ప్రతిరోజు శివాలయం దగ్గరికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. తర్వాత మారేడు దళాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడిని పూజించండి. చామంతి పూలు, గరిక తీసుకొని గణపతిని పూజించండి. ప్రతిరోజు శివాలయంలో దీపాలను చేయండి. ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేయండి. ఇట్లా చేసి ఈ రకంగా చేసి మరి బియ్యపు రవ్వ, పంచదార కలిపి గోడలమ్మడి, పుట్టలమ్మడి, మరి నవగ్రహాలు నాగప్రతిష్టల దగ్గర ఆ బియ్యపు రవ్వ, పంచదార కలిపి వేయండి. అది పిప్పీలుగా సమారాధన. అది చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి కొన్ని శకునాలు చెబుతూ ఉన్నా. మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త కుండ తీసుకొని ఎదురొచ్చినా, మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళుతున్నామని అడిగినా, మరి మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను అన్నా, మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా గుడ్డ ఏదైనా పట్టుకొని పర్రం చిరిగినా, మీరు స్నానం చేసేప్పుడు గుడ్డ బాగా
కలవకపోయినా మీకు శని వల్ల మీకు పూర్తిగా ఇబ్బంది జరగబోతోంది అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కారణం ఏంటంటే మేషరాశికి మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. 7 సంవత్సరాల 6 మాసాల శని. ఇది మానవుడై పుట్టిన వాడికి ఎవరికైనా సరే మరి ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపాలు ఏవి ఉన్నా కూడా అవి మొత్తం బయటపడి మరి రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే చెడుగా దుర్వ్యసనాలతో తిరిగిన వాళ్ళకి వయసు ముదిరిన తర్వాత ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు ఎట్లా వస్తాయో మీరు చేసిన పాపాలకి శని ఆ విధంగా పడరాని బాధలు పడరాని కష్టాలు పెడతాడు. తర్వాత శని మాత్రం ఎప్పుడు దుర్మార్గుడు కాదు, అపకారం చేసేవాడు కాదు. కన్న తండ్రి ఎట్లాంటి వాడు శని కూడా అట్లాంటి వాడే. కాబట్టి ఈ శని వల్ల మీకు నష్టం వస్తుంది. శనిగాడు పట్టాడు, ఈ శని ఏమిటి, వీడు ఎట్లా పోతాడు, వీడు వాడు అనే మాట మాట్లాడరు. మీరు చేసుకున్న కర్మకి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఇది నివృత్తి కావాలంటే మనిషికి ధర్మం సత్యం కావాలి. అధర్మమైన పనులు చేయకూడదు. దేవతారాధన చేయాలి. ఎప్పుడూ దేవుడు దిక్కే దండం పెట్టడం వాడైనా సరే ఇష్ట దైవాన్ని పూజించాలి. తల్లిదండ్రులకి అన్నం పెట్టాలి. భార్యని జాగ్రత్తగా చూడాలి. కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నిలువ నేరదు సుమతే నుండి. ఆడమనిషి కంట నీరు ఇంట్లో పెడితే ఆ ఇల్లు పైకి రాదు. ఇంటికి లక్ష్మి ఎవరు? ఆడమనిషి. మరి చేసుకున్న భార్య లక్ష్మి, కన్న కూతురు అంతకంటే లక్ష్మి. మరి చాలామంది ఏం చేస్తారంటే సర్వస్వం ధారపోసి మగపిల్లలకు కూడా ఏమీ మిగలకుండానైనా సరే ఆడపిల్లకి లోటు లేకుండా ఇచ్చి పెళ్లి చేస్తారు. మరి ఆడపిల్ల బాగుండాలని కోరుకుంటారు. అట్లాగే నీ ఇంటికి వచ్చింది నీ భార్య కూడా అట్లాగే వచ్చిందిగా. వాళ్ళు సర్వస్వం ధారపోసిచ్చారుగా. నీ భార్యని వేధించడం, నువ్వు అక్కడి నుంచి ఏమీ తేలేదని వేధించడం, మీ వాళ్ళు ఏమి ఇచ్చారని మాట్లాడటం, వాళ్ళు ఏదైనా పెడితే మీ వాళ్ళు పెట్టే గుడ్డలు మా ఇంట్లో కూలోళ్ళు కూడా పెట్టమని అంటాం. ఇట్లాంటి మాటలని భార్యని హింస పెట్టి తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా చేసి ఎవడైతే చేస్తాడో వాడికి ఏలినాటి శని జన్మలు వేధిస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి.